దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు కర్మేలు ప్రార్థన కూడికలో దేవుని సన్నిధికి తరలి వచ్చిన ఈ తరం ఏలియా ఆత్మ కలిగిన ఏలియాలందరికీ సుస్వాగతం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 ఈ 2 వచనాలు మూలవాక్యంగా నేను చదువుతున్నాను. తదుపరి వచనాలు మీరు చూడవచ్చు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కర్మేలు ప్రార్థన కూడికలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి నాయనా. మీ పక్షముగా మీ వాక్యమును అందించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, అయోగ్యుడు. మీరే కరుణించి కటాక్షించి మీ ఆత్మాభిషేకముతో అభిషేకించి మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడండి. ఆటంకాలు, అవరోధాలు కలిగించే సకల అంధకార దురాత్మలను, అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, మీ దీనదాసుడనైన నన్ను మీ ఆత్మాభిషేకముతో, వాక్యాభిషేకముతో, మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నింపి మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ వాక్యముతో మమ్ములు నింపి ఈ తరంలో మమ్ములందరినీ ఏలియాల వలె సత్యము విషయమైన రోషముతో నింపి సంఘములో సర్వసత్యములోనికి నడిపించటానికి, మేము సర్వసత్యములో నిలిచి ఉండటానికి నీ ఘనమైన కృప మాయల కనుపరిచి నీ వాక్యముతో మమ్మల్ని దీవించుమని త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియులరా, కొద్ది నిమిషాలు మన మనస్సులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించుదాం. దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైన విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. వాటిలో ఒక విషయం ఏమిటంటే, మనము భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్న కాలము చాలా పరిమితము, మితము. 90వ కీర్తన 10వ వచనములో దైవజనుడైన మోషే రచించిన కీర్తనలో మనుషుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం. మనిషి 70 ఏళ్ళో 80 ఏళ్ళో లేదా ఒక 100 ఏళ్ళో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ముఖ్యంగా విశ్వాసులకు ఈ భూమి మీద బ్రతికేటటువంటి ఆ బ్రతుకు దేవుని యందు ప్రియులరా నిత్యత్వంతో పోల్చుకుంటే చాలా అల్పమైనది. నిత్యత్వంతో పోల్చుకుంటే కడు స్వల్పమైనది. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు 39వ కీర్తనలో
ఆయన ఆయుష్ను గూర్చి మాట్లాడుతూ అంటాడు, 5వ వచనం చదువుతున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము అంటే 70 ఏళ్ళు బ్రతికినా 80 ఏళ్ళు బ్రతికినా లేనట్టుగానే ఉన్నది అంటున్నాడు. అంటే మనము ఈ లోకములో బ్రతికే కాలము చాలా స్వల్పమైనది, అల్పమైనది. అందుకే దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైన పేతురు, వీళ్ళిద్దరు కూడా మనలను అంటే విశ్వాస సమాజాన్ని యాత్రికులు అని వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకములో మనము ఎలాంటి వారము అంటే యాత్రికులము, పరదేశులము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అని మనం చదువుతున్నాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా, ప్రియులరా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి అంటాడు. ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు చాలా అల్పమైనది, మనం బ్రతికే బ్రతుకు చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైన అల్పమైన బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే, ఒక యాత్రికుడు, ఈ దేశము కానివాడు ఈ దేశానికి చూడటానికి కొన్ని దినాలు వచ్చినట్లు ఈ లోకములో విశ్వాస సమాజం అంతటిని యాత్రికులతో పోల్చాడు. రెండవది, మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మన సిటిజన్షిప్ భౌతికంగా మనం ఆలోచన చేస్తే, మనము భారతదేశంలో పుట్టాము కాబట్టి మనమందరం భారతీయులం. భారతీయత అనేది మన సిటిజన్షిప్, మన పౌరస్థితి ఈ లోకంలో. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూస్తే మన పౌరస్థితి ఇక్కడ లేదు అంటున్నాడు. ఎక్కడ ఉంది అంటే పరలోకములో ఉంది. పరలోకానికి బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని పేర్లను పెట్టటము జరిగింది. పరలోకము, కానీ ఆ పరలోకానికి బైబిల్ గ్రంథములో దేవుడు మరి కొన్ని పేర్లను పెడుతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథములో మనం చూడగలుగుతాం. ఏం పేరు అంటే చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను
ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు ఆయన చేయుచున్నాడు. దేవుని యందు ప్రియులారా, పరలోకములో అనగా పరలోకమును బైబిల్ గ్రంథములో మనం చూస్తే యెహోవా తోట, ఏదెను అనే మాటను కూడా వాడుతున్నట్లు మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పరలోకమునకు బైబిల్ గ్రంథములో దేవుడు ఆయన దేవుని యందు ప్రియులారా సియోను అనే మాట అంటే దేవుడు నివాసం ఉండేటటువంటి స్థలము అని అలాగ చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథములో దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటున్నాడు. పరలోకములో మన పౌరస్థితి ఉంది. కానీ ఈ భూమి మీద దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస సమాజానికి దేవుడు పరలోకములో ఉండే ఒక పౌరస్థితి, ఆ లోకపు సిటిజన్షిప్ మనకిస్తూ ఉన్నాడు. అయితే దుష్టుడైన సాతానుడు దేవుని ప్రజలను సత్యములో నుండి అసత్యములోనికి మలిచి ఈ ఇవ్వబడినటువంటి పౌరస్థితి ఏదైతే ఉందో దానిని వాడు మార్చివేస్తూ ఉన్నాడు. అంటే మనం చూద్దాం, దయచేసి మీరు చూడండి. ప్రకటన గ్రంథములో 2 పట్టణాలను మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అంటున్నాడు. అంటే మహాబబులోను పట్టణమును గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే ప్రకటన గ్రంథములోని 21వ అధ్యాయములో మనం చూస్తే 9, 10 వచనాల్లో ఇక్కడ మరొక పట్టణం మనం కనబడుతుంది. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీది కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవుని యందు ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే 2 పట్టణాలు ఉన్నాయి. ఒకటేమో మహాబబులోను పట్టణము, మరొకటేమో యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణములో పౌరులు ఉన్నారు, వాళ్ళకి పౌరస్థితి ఉంది. అలాగే మహాబబులోను పట్టణము అనేది ఒకటి ఉన్నది. ఆ మహాబబులోను పట్టణంలో ఉన్న పౌరులకు కూడా పౌరస్థితి ఉంది. అయితే ఈ దినాన దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, ఎవరు సత్యమునందు ప్రతిష్ఠితులవుతూ ఉంటారో వాళ్ళు యెరూషలేము పట్టణ పౌరులుగా ఉంటూ పరలోక పౌరస్థితి కలిగే అవకాశం ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఎవరైతే సత్యము నుండి తొలగిపోతారో వారు మహాబబులోను పట్టణ పౌరులైపోయే ప్రమాదం ఉంది. దేవుని యందు ప్రియులారా, అంత్య దినాలలో ఈ భూమి మీద
ఈ రెండు పట్టణాలే ప్రముఖంగా మిగులుతాయి. ఒక పట్టణము యెరూషలేము పట్టణము, అంటే దేవుని స్వరక్తము చేత కడుగబడి దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారు యెరూషలేము పట్టణము అని ఆ పట్టణపు పౌరులుగా, సభ్యులుగా, పరలోక పౌరసత్వమునకు యోగ్యులైనటువంటి వారుగా వారుంటారు. అయితే రక్షింపబడినటువంటి విశ్వాసులలో కూడా కొందరు, అనగా ఈ యెరూషలేము పట్టణ పౌరులైనటువంటి వారు మహాబబులోను పట్టణ పౌరులైపోయే ప్రమాదం ఉంది. ఎందుచేత అంటే సత్యములో నుండి అసత్యములోనికి నడిపించుట వలన, సత్యములో నుండి అసత్యములోనికి నడిపించుట వలన దేవుని యందు ప్రియులారా వాళ్ళ పౌరస్థితి మారిపోయే ప్రమాదము మనకు కనబడుతున్నది. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఉదాహరణకు గలతీ సంఘస్థులు వాళ్ళందరూ అన్యులు. గలతీ సంఘస్థులందరూ కూడా వారు అన్య సమాజమునకు సంబంధించినటువంటి వారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గలతీయులను గూర్చి దేవుడు చెప్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో వారిని గూర్చి చెప్తూ ఉన్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. అంటే ఈ గలతీలో ఉన్న సంఘమంతా కూడా వాళ్ళు రక్షణ పొందక పూర్వము అన్య సమాజం, నిజ దేవుడెవరో వారికి తెలియనటువంటి సమాజం. దేవుని యందు ప్రియులారా అలాంటి వారు దేవుని కృపను బట్టి వీళ్ళు రక్షణ పొందారు, సత్యదేవుణ్ణి ఎరిగారు, తెలుసుకున్నారు, సత్యములో ఉన్నారు. కొంతకాలం వరకే, కొంతకాలము సత్యములో ఉండి ఆ తరువాత వీళ్ళు ఏమయ్యారంటే అసత్యములోనికి వెళ్ళిపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయో పులియ చేయును అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు సత్యములో ఉన్నారు, కొద్ది కాలము సత్యములోనే కొనసాగారు. ఆ తరువాత ఏం జరిగిందంటే మెల్లమెల్లగా వీళ్ళు అసత్యములోకి వెళ్ళిపోయారు. మెల్లమెల్లగా వీళ్ళు పులిసిన పిండి అయిపోయారు. పులిసిన పిండి అంటే అసత్యం, పులియని పిండి అంటేనేమో సత్యము. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే, మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. సత్యము నన్ను పులియని రొట్టె అన్నాడు. సత్యము పులియని రొట్టె అయితే మరి పులిసిన రొట్టె ఏమిటి? అసత్యమే కదా.
కాబట్టి పులిసిన పిండి, పులిసిన రొట్టె అంటే అసత్యము. ఈ గలతీయులు ప్రారంభములో దేవుని కృపలోనే నిలిచి ఉన్నారు. ఈ గలతీయులు సత్యములోనే వారు నిలిచి ఉన్నారు. కాలానుగుణంగా ఏమైపోయారంటే వీరు సత్యములో నుండి మెల్లమెల్లగా అసత్యములోనికి జారిపోయారు. అంటే యెరూషలేము పట్టణ పౌరులై ఉన్న వీరు మహాబబులోను పట్టణ పౌరులుగా మారిపోయారు. దేవుని యందు ప్రియులారా, అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు, 2 వచనాలు మనం చదువుదాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. హుమెనయును ఫిలేతులు వాళ్ళు మొదట సత్యములోనే ఉన్నారు. కాలానుగుణంగా జరిగిన ప్రక్రియ ఏమిటంటే సత్యము విషయమై వారు తప్పిపోయారు. వీళ్ళు తప్పిపోవటమే కాదు, కొందరిని సత్యములో నుండి తప్పించటము అనేది జరిగినది. గలతీయుల పరిస్థితిని మనం చూస్తే ప్రారంభంలో వాళ్ళు సత్యములో ఉన్నారు, కానీ కాలానుగుణంగా కొంతకాలం అయ్యేటప్పటికీ అసత్యములోనికి కొందరు వెళ్ళిపోయారు. ఫిలేతు హుమెనయులను చూస్తే వారు సత్యములో ఉన్నారు కొంతకాలము, ఆ తర్వాత మెల్లమెల్లగా అసత్యములోనికి జారిపోయారు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సత్యములో ఉన్న వారిని సాతానుడు అసత్యం వైపు తీసుకుని వెళుతూ ఉన్నాడు. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు నేను చదువుతున్నాను. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. వీళ్ళు ఏం చేశారు? 25వ వచనములో చూస్తే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చివేశారు. దేవుని యందు ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చదివినప్పుడు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని యందు ప్రియులారా, గలతీ సంఘములోనికి అసత్యం వచ్చేసింది.
ఆ రోమా సంఘములో కొందరు సత్యమును అసత్యమునకు మార్చేస్తున్నారు. హుమనీయును, ఫిలేతు లాంటి వాళ్ళు సత్యమును అసత్యమునకు మార్చేస్తున్నారు. ఈ తిమోతితో పౌలు భక్తుడు ఆదేశిస్తున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు అని నీవు కొందరిని హెచ్చరించాలి. అంటే ఈ ఆజ్ఞ పౌలు తిమోతికి ఇస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే సత్యమునకు భిన్నమైన బోధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బోధ వింటున్నటువంటి వారు అసత్యములోనికి వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, యెరూషలేము పట్టణ పౌరులను లేదా పరలోక పౌరసత్వము కలిగినటువంటి పౌరులను ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మెల్లమెల్లగా దేవుని పిల్లలను అసత్యములోనికి వాడు నడిపిస్తూ ఉంటాడు. ఈ అంత్య దినాలలో ఇదొక ఉద్యమముగా ప్రపంచవ్యాపితముగా బయలుదేరబోతూ ఉంది. ఒక మహా ఉద్యమము ఈ పాటికే ప్రారంభమైంది. సర్వ మతములు చెప్పేవి మంచివే గనక ఇన్ని మతాలు ఎందుకు, మనం అందరము కలిసి ఒక్క మతాన్ని ప్రపంచంలో వ్యవస్థీకరిద్దాం. ఎక్యుమెనికల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంత్య దినాలలో అంత్యవారమునకు ముందు ఇది మహా ఉద్యమముగా ప్రారంభించబడుతుంది. అప్పటిలో ప్రపంచంలో రెండు మత వ్యవస్థలు ఉంటాయి. ఒకటేమో మహాబబులోను పట్టణము, రెండవదేమో యెరూషలేము పట్టణం. ఈ రాత్రి ఈ కర్మేలు ప్రార్థన కూడికలో దేవుడు మనకొక 3 సంగతులను చెప్పదలుస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి సర్వసత్యము అంటే ఏమిటో దేవుడు మన ఆత్మీయ తండ్రి ద్వారా మనకు తెలియపరిచాడు. మనము సర్వసత్యములో ప్రతిష్ఠించబడే కృపకు పాత్రులమయ్యాం. ఈ సర్వసత్యములో ప్రతిష్ఠించబడినటువంటి మనము కడవరకు ఈ సత్యముని అనుసరించి నడవవలసిన అవసరం ఉంది. మీరు చూడండి, రక్షణ కడవరకు కొనసాగించాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో మనము చదివినప్పుడు అక్కడ ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నాడు. రక్షణను తుది శ్వాస వరకు సురక్షితముగా మనం కొనసాగించుకోవాలి అన్నట్లు చివరి వరకు కూడా మనము సత్యములో అనుసరించి నడవటం అనేది తుది శ్వాస వరకు కూడా సత్యములోనే నడవాలి. గలతీయులు ప్రారంభంలో సత్యంలోనే ఉన్నారు. హుమనీయును, ఫిలేతు సత్యములోనే ఉన్నారు. చాలామంది విశ్వాసులు ప్రారంభంలో సత్యములోనే ఉన్నారు, ఆ తర్వాత సత్యము నుండి తొలగిపోయారు. దేవుని యందు ప్రియులారా, దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన వ్యక్తిగత సాక్ష్యాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథము 26వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. దావీదు వలె మనం కూడా
దేవుని సత్యమును అనుసరించి నడవవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుని యందు ప్రియులారా, సత్యాన్ని మనము అనుసరించాలి. పులిపిండి అయినటువంటి అసత్యమును మనం ఆ పులుపు మనకు అంటనీయకుండా, ఆ పులుపు అంటే అసత్యము అనేది మనకు అంటకుండా మనము ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఎటువంటి అసత్యము, ఎటువంటి పులుపు వ్యక్తిగతముగా నిన్ను అది అంటుకోకూడదు, జాగ్రత్త పడాలి. రెండవది, దేవుని ప్రియులు అనేక మంది అసత్యములో ఉంటే వారికి నీవు సత్యమును బోధించి వారిని సర్వసత్యములో ప్రతిష్ఠితులుగా అయ్యేటట్లుగా మనం ప్రయాసపడాలి. దేవుని యందు ప్రియులరా, అసత్యములో ఉన్నప్పుడు వారు అనేక విధాలుగా నష్టపోతారు. ఒక ప్రధానమైన నష్టం ఏమిటి అంటే, మహాబబులోను పట్టణము అని మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా ఈ మహాబబులోను పట్టణమును గురించే మాట్లాడాడు. ఈ మహాబబులోను పట్టణము అనేది అసత్యమునకు స్తంభము. యెరూషలేము పట్టణము అనేది సత్యమునకు స్తంభము. మీరు చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చివరిలో ఆయన చెప్తాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అన్నాడు. అంటే ఆ సంఘం అంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణము అనే దేవుని సంఘము సత్యానికి ఒక స్తంభం, సత్యానికి ఒక ఆధారం. మరి బబులోను పట్టణము దేనికి ఆధారము? బబులోను పట్టణము దేనికి నిలయము అని మనము బైబిల్ గ్రంథములో చూస్తే, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో చెప్తున్నాడు, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అంటున్నాడు. ఇక్కడ దేవుడు అన్ని ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యభిచారము అంటే సృష్టికర్త అయిన భర్తను వదిలి ఇతర దేవుళ్లను పూజించటం. దేవుని యందు ప్రియులారా, మహాబబులోను పట్టణము అది దయ్యములకు నివాస స్థలము అంటున్నాడు. అది అసత్యమునకు ఉనికి పట్టు, అది అపవిత్రాత్మకు ఉనికి పట్టు. ప్రతి అపవిత్రత, ప్రతి అసత్యము, ప్రతి హేయము అంతా బబులోను పట్టణములోనే ఉంటుంది. ఈ అంత్య దినాలలో సాతానుడు చేసే ఒక కార్యము ఏమిటి అంటే, సత్యములో ఉన్న సత్యప్రియులను వాడు అసత్యములోనికి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అట్లా గలతీ సంఘంలో చూసాం, హుమనీయును ఫిలేతులను చూసాం, రోమా పత్రికలో మనం చూసాము. ఇది రాను 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 ఈ అంత్య దినాలలో ఇది అధికమైపోయి సాతానుడు అనేకులను అసత్యములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అర్థం ఏంటి? మహాబబులోను పట్టణము లోనికి వెళ్ళిపోతారు. ఎవరు? యెరూషలేము పట్టణ పౌరులు ఈ పౌరసత్వమును విడిచిపెట్టి మహాబబులోను పట్టణ పౌరసత్వాన్ని స్వీకరించే ప్రమాదం
ఈ అంత్య దినాలలో ఏర్పడుతుంది. అందుకే యెరూషలేము పట్టణము నుండి మహాబబులోను పట్టణానికి వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకుని అక్కడ ఆ పట్టణంలో ఉన్న వారిని గూర్చి దేవుడు వారికి ఒక పిలుపునిస్తున్నాడు, వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దాన్ని విడిచి రండి అంటున్నాడు. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? నా ప్రజలారా అంటున్నాడు. వాస్తవానికి వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని పట్టణ పౌరులు, దేవుని పట్టణ పౌరసత్వము కలిగినటువంటి వీరు మహాబబులోను పట్టణంలోకి వెళ్ళిపోతే అక్కడున్న ప్రజలను దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లు, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దానిని విడిచి రండి అంటున్నాడు. అంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళు యెరూషలేము పట్టణ పౌరులే, ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అంటే, దేవుని యందు ప్రియులారా, మహాబబులోను పట్టణము అది దయ్యములకు నివాస స్థలము, అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అసత్యమునకు స్తంభముగా ఉన్నటువంటి ఈ మహాబబులోను పట్టణము విశ్వాసులను కూడా అది ఆకర్షిస్తుంది. విశ్వాసులు కూడా దాని వలలో చిక్కుకుంటారు. ఇదే త్రోవ, ఇదే సత్యము అని ఎరిగినటువంటి సత్యప్రియులను కూడా ఈ మహాబబులోను పట్టణము చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు అంత్య దినాలలో జరగబోయే ఒక విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. 24వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. యెరూషలేము పట్టణ పౌరులు, దేవుని ఏర్పాట్లో ఉన్న వీరు, ఏర్పరచబడిన వారు మహాబబులోను పట్టణానికి ఎలా వెళ్తారండి? ఎలా వెళ్తారంటే, మనం చదివిన వచనములో గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు, మామూలు కార్యాలు కావు అవి, మహత్కార్యములు, గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలు ఆ పట్టణము ఇవన్నీ చేస్తూ ఆకర్షిస్తుంది. ఎలాగో లోకము ఆ పట్టణంలోనే ఉంటుంది, వాళ్ళని ప్రత్యేకంగా ఆకర్షించుకునేది అనేది ఏమి ఉండదు. కానీ ఎవరిని ఆకర్షిస్తుంది ఈ పట్టణము అంటే యెరూషలేము పౌరస్థితి, యెరూషలేము పట్టణ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇది అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేని ద్వారా? దేవుని యందు ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయములో 3వ వచనము చివరిలో మనం చదివితే, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అంటున్నాడు. అంటే ఈ మహాబబులోను పట్టణము
ఈ లోకంలో ఉండేటటువంటి స్థితిగతులను ఆసరా చేసుకొని, విశ్వాసుల యొక్క అవసరతలను ఆసరా చేసుకొని, ఒక చేపను పట్టాలంటే ఎరను మరి ఆశ చూపి చేపను పట్టినట్లుగా ఈ మహాబబులోను పట్టణము ఎన్ని విధాలుగా సత్యములో ఉన్న వారిని అసత్యం వైపు లాక్కొని వెళ్ళాలో అన్ని విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కర్మేలు ప్రార్థన కూడిక సందర్భంగా దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, దేవుని సత్యమును ఎరిగిన మనము ఈ సర్వసత్యములో మనము ప్రతిష్ఠించబడి కడవరకు ఈ సర్వసత్యములు అంటే ప్రాణం పోవలసిన పరిస్థితులు వచ్చిన ఈ సత్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ మనము తొట్టిల్లకూడదు. స్థిరులుగా ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలి. రెండవది, ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకు ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. సత్యాన్ని తెలుసుకోవటమే కాదు, సత్యము తెలుసుకోవటం వేరు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఉండటం వేరు. ఈ రెండు వేరు వేరు విషయాలు. కొద్దిమంది సత్యం మాత్రమే తెలుసుకుంటారు, వాళ్లకు సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ఉండకపోవచ్చు. కానీ ఈ దినాన దేవుడు మనకి నేర్పుతున్న పాఠం ఏమిటంటే, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కూడా మనకు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అనుభవ జ్ఞానం, ఏ విషయమునైతే నువ్వు తెలుసుకున్నావో అది నీ జీవిత నడవడిలో అది ఒక అనుభవముగా నువ్వు అనుభవిస్తూ ఉండాలి. అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం అవటానికి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఈ సత్యము నీకు తెలిసింది, కానీ ఇది అనుభవపూర్వకంగా నీకు ఉండాలంటే ఏం జరగాలి? నీకేదో చిన్న బలహీనత వస్తే ఆ బలహీనతలో నీవు దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుడు దిగి వచ్చి నిన్ను స్వస్థపరిస్తే, నిన్ను స్వస్థపరచువాడను నేనే అని చెప్పబడినటువంటి సత్యము, ఆ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము నీకు వచ్చినట్లు. యేసుక్రీస్తును గూర్చి తెలుసుకోవటమే కాదు, యేసుక్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానం ఉండాలంటాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మనం చదివిన వచనములో ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోవటమే కాదు, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము అంటున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. యేసు అంటే ఎవరు? సత్యము. సత్యమును తెలుసుకోవటమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో మనం ఉండాలి. సర్వసత్యములో మనం ప్రతిష్ఠించబడాలి. తుది శ్వాస వరకు సత్యాన్ని అనుసరించి నడవాలి. సత్యములో మనము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో మనం కొనసాగాలి. అలాగే సత్యమునకు ఎవరైతే భిన్నమైన బోధ చేస్తున్నారో ఆ బోధను మనము ఖండించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములు అంటాడు,
వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము అన్నాడు. అసత్యము నీ ఎదుటికి వచ్చినప్పుడు దానిని నువ్వేం చేయాలి అంటే ఖండించాలి. ఇది కూడా దేవుని ఆజ్ఞే. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ఈ దినాన చెప్తున్న వాక్యం ఏమిటంటే, అంత్య దినాలలో సత్యములో ఉన్నటువంటి సత్యప్రియులను అసత్యము వైపు లాక్కొని వెళ్ళే ప్రయత్నము దుష్టుడైన సాతానుడు తీవ్రముగా, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో నీకు ఎరవేసి, ఆకర్షించి, ఒత్తిడి చేసి, బెదిరించి, బలవంతం చేసి, ఏదో ఒక రూపాన నిన్ను సత్యములో నుంచి వాడు తొలగించాలి, సత్య సంఘములో నుంచి తొలగించాలి, సత్య దర్శనములో నుంచి నిన్ను తొలగించాలి, సత్యము నుంచి నీకు ఎడబాటు కలిగించాలి అని వాడు ఏ రూపములోనైనా సరే నీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కానీ ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, అపవాది తంత్రములను మనం ఎరిగి, వాడు ఏ రూపములో మన మీద దాడి చేసినా తుది శ్వాస వరకు మనము సర్వసత్యములో ప్రతిష్ఠించబడాలి. తుది శ్వాస వరకు సత్యమునే అనుసరించి నడవాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్యమునకు భిన్నంగా ఎదురుగా వచ్చే ప్రతి అసత్యమును మనము ఖండించి దాన్ని పారద్రోలివేయాలి. సత్యమును ఒక ధ్వజముగా పట్టుకొని మనము యుద్ధం ఆడాలి. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 4వ వచనములో చెప్పబడినట్లు, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ధ్వజమునిచ్చి అంటే శత్రువుల మీద మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి మీదికి ఒక ధ్వజమునెత్తి, ఒక జెండాను ఎత్తి వారి మీదికి యుద్ధానికి వెళ్తాం. ఎందుకు ఈ యుద్ధము అంటే సత్యము నిమిత్తము నువ్వు ధ్వజమునెత్తాలి, యుద్ధం ఆడాలి. అనేకులను నీవు సర్వసత్యములోనికి నువ్వు తీసుకొని రావాలి. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన ఆఖరి మాటగా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చి వాడు చేసేటటువంటి ఒకానొక పని ఏమిటి అంటే, తెస్సలోనికులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ముగింపులో దేవుడి యొక్క మాట చెప్తున్నాడు, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఈ అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు ఏం చేస్తున్నాడు? సాతాను కన్న కుమారుడు ఎదిరిస్తున్నాడు. దేన్ని ఎదిరిస్తున్నాడు? ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో అంటే ఎవరిని? సృష్టికర్త అయిన సత్యదేవుణ్ణి వీడు ఎదిరిస్తున్నాడు. మరి వీడు సత్యదేవుణ్ణి ఎదిరిస్తూ ఉంటే, సత్యాన్ని ఎదిరిస్తూ ఉంటే, మరి సత్యప్రియులు ఏం చేయాలి? వీడిని ఎదిరించాలి, అంతిమ అబద్ధ ప్రవక్తను ఎదిరించాలి, ప్రతి అసత్యము అనే దాన్ని ఎదిరించి దాన్ని సమాధి చేయాలి. వాడేమో దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. ఏమండి, వాడు దేవుణ్ణి ఎదిరిస్తున్నప్పుడు మరి దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? పాతాళములో తన నిత్యత్వాన్ని గడిపేవాడు సత్యము అయున్న దేవుణ్ణి ఎదిరిస్తూ ఉంటే, నిత్యత్వం అంతా దేవుని ఐశ్వర్యమును అనుభవించే మనము మరి అసత్యాన్ని ఎదిరించాలి కదా. అందుకే ఈ దినాన దేవుడు చెప్తున్నాడు,
మనము నిజముగా పరలోక పౌరసత్వము కలిగిన వారుగా ఉంటే సర్వసత్యములో ప్రతిష్ఠించబడి ఉంటాం, సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటాం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకుంటాం, అనేకులను సర్వసత్యము వైపు నడిపించే గొప్ప పనిని మనం చేస్తూ ఉంటాం. ఈ కార్యాలన్నీ మనం చేస్తున్నప్పుడు మనం సత్యములో ఉంటాం. సత్యమునకు విరుద్ధంగా పోరాడుతున్న ప్రతి అసత్యమును సమాధి చేస్తాం. సర్వసత్యములోనికి అనేకులను మనం నడిపించగలుగుతాం. తద్వారా దేవుని రాకడ త్వరగా వస్తుంది. దేవుని అంత్యకాల ప్రవచనాలన్నీ త్వరగా నెరవేరుతాయి. రెండవ రాకడ సంభవిస్తుంది. మనము నిత్యత్వంలోనికి మహిమ శరీరాలు దాల్చుకొని వెళ్తాం. ఈ పని నీవు అశ్రద్ధగా ఉన్నట్లయితే, ఈ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు సత్యం నుంచి తొలగిపోవచ్చు, అనేకులను సత్యములోనికి తీసుకుని వచ్చే పని నువ్వు చేయలేకపోవచ్చు. అందుకే ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, మనము సత్యాన్ని అనుసరించి నడుద్దాం తుది శ్వాస వరకు. అనేకులను సర్వసత్యములోనికి తీసుకుని వచ్చే పనిని మనం చేద్దాం. దేవుని రాకడకు మార్గాన్ని సరళము చేద్దాం. రెండవ రాకడకు మనము ఈ మట్టి దేహాలను దేవుడు మహిమ శరీరాలుగా మార్చే ఆ రెండవ రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపడదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా పౌరస్థితి పరలోకమందున్నది అని మీరు లేఖనాలలో చెప్పినారు నాయనా. మా పౌరస్థితిని మేము కాపాడుకునే జ్ఞానము దయచేయండి, కృపను దయచేయండి. అనేకులు మహాబబులోను పట్టణ పౌరులు కాకుండా, దాని పాపములలో పాలివారు కాకుండా, దానికి కలిగే తెగుళ్ళు వీళ్ళ మీదికి రాకుండా, అంటే దాని నాశనము వీరికి సంభవించకుండా ఉండటానికి మేము అనేకులను సర్వసత్యములో నడిపించగలిగే కృపను కూడా మీరు మా అందరికీ దయచేయండి. ఈ పనిలో మేము ముందుకు వెళ్ళగలిగే అయా అభిషేకము, కృపలు, సత్యమును దయచేయండి. వాక్యాన్ని వినువారుగానే మేము మిగిలిపోకుండా వాక్య ప్రకారము జీవించే కృప దయచేయండి. విత్తబడిన వాక్యమనే విత్తనాలు మా అందరి హృదయ లోతుల్లో నాటి నడిపించమని, వాక్యానుసారమైన జీవితాలను దయచేసి మమ్ములను కూడా ఏలియాల వలె ఈ లోకములో జీవింపచేయమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, త్వరలో రానియున్న మా ప్రభువైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.